హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ పాపారాయుడు బారి నుండి శ్రీవల్లిని కాపాడి ఇంటికి తీసుకువస్తారు. కౌశికి వణికిపోతున్న శ్రీవల్లిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. శ్రీవల్లి, అసలు ఏం జరిగింది? జగదాత్రి, ఏమైంది అని అడుగుతుంది. వదిన, రాయుడు బాబాయ్ గారు శ్రీవల్లిని తీసుకువెళ్ళి చంపేయాలి అనుకున్నారు. శ్రీవల్లిని కిడ్నాప్ చేశారు. అందుకే మేమే రాయుడు బాబాయిని పోలీసులతో అరెస్ట్ చేయించి ఇదిగో శ్రీవల్లిని ఇంటికి తీసుకొచ్చాం అని జరిగిందంతా చెప్తుంది. ఒక్కసారిగా కౌశికి పశ్చాత్తాపంలో మునిగిపోతుంది. శ్రీవల్లి దగ్గరికి వచ్చి శ్రీవల్లి చేతులు పట్టుకొని, ఐఎమ్ సారీ శ్రీవల్లి, నన్ను క్షమించు. నువ్వు రాయుడు మావయ్యతో ఉంటే హ్యాపీగా ఉంటావేమో. ఇక్కడ ఉంటే ఎప్పుడు నిన్ను ఎవరో ఒకరు అవమానిస్తూనే ఉంటారు అని అనుకున్నాను. కానీ ఆయన మనసులో ఇంత విషయం ఉంది అని నేను నిజంగా గమనించలేకపోయాను. నేను ఈ విషయంలో ఇంత రాంగ్ డెసిషన్ తీసుకుంటానని, ఇంత ఫూలిష్గా ఆలోచిస్తానని. అయ్యో వదిన, నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి అని అంటుంది శ్రీవల్లి. శ్రీవల్లి, నిజంగా నేను చేసింది చాలా పెద్ద తప్పు. ఇకపై నీ విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎప్పుడు ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను అని చెప్పడంతో పాపం శ్రీవల్లి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. జగదాత్రి, కేదార్ ఇద్దరూ పక్కకి వచ్చేస్తారు. జగదాత్రి, మీరు శ్రీవల్లిని కాపాడడం విషయంలో చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అని అంటారు. పర్లేదు వదిన, మాకు థ్యాంక్స్ ఎందుకు అని ఇంకా జగదాత్రి కేదార్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. జగదాత్రి కేదార్ ఆలోచనలో పడతారు. దాత్రి, శ్రీవల్లి నా సొంత చెల్లెలు అనే విషయం నేను తెలుసుకున్నాను. ఎప్పుడైతే పాపారాయుడు మావయ్య శ్రీవల్లిని కిడ్నాప్ చేశారో తన్ని కట్టేసి బంధించి, అమ్మీ నువ్వు ఆ సుహాసిని కూతురివి, కేదార్ గాడి సొంత చెల్లెలివి, అందుకే నిన్ను చంపేస్తున్నాం అని అన్న మాటల్ని జగదాత్రి కేదార్ వినేస్తారు. సో కేదార్ శ్రీవల్లిని చూడగానే నా చెల్లెలని తన్ని దగ్గరికి తీసుకోవాలనిపించింది. అమ్మని ఎప్పుడు సరిగ్గా ఊహ తెలిసినప్పుడు చూడలేదు. శ్రీవల్లిలో అమ్మని చూసుకోవాలనుకున్నాను. కానీ నేను తనకి దూరంగా ఉండిపోవాల్సి వస్తుందని అనుకోలేదు దాత్రి అని అంటాడు కేదార్. వెంటనే జగదాత్రి, కేదార్, ఈ విషయాన్ని మనం సుధాకర్ మావయ్య గారితో చెప్తే ఒక్క నిమిషం చాలు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇప్పుడు నువ్వు ఎన్ని అవమానాలు పడుతున్నావో రేపు శ్రీవల్లి కూడా నీ చెల్లెలని తెలిస్తే తను ఇంకా అవమానాలు పడుతూనే ఉంటుంది. ఈ ఇంటి వారసురాలని తెలిసినా వారసత్వాన్ని నిరూపించుకోలేక చాలా అంటే చాలా బాధపడుతుంది. కాబట్టి ఏ రోజైతే సుధాకర్ మావయ్య నిన్ను వారసుడిగా ప్రకటిస్తాను అని చెప్తారో అప్పుడే శ్రీవల్లి గురించి కూడా మనం చెప్దామని చాలా గట్టిగా ఫిక్స్ అవుతారు జగదాత్రి అండ్ కేదార్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. యువరాజ్ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తాడు. ఇంకా యువరాజ్ అలా ఆఫీస్కి వెళ్ళగానే పిఏ సోని యువరాజ్ వైపు చూస్తూ, యువరాజ్, నువ్వు ఆఫీస్కి ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను అని. సార్, ఇదిగోండి సార్, మీకోసం ప్రాన్స్ బిర్యానీ చేశాను, ఇది ఇష్టమని చెప్పారు కదా మీరు ఆ రోజు, ఇదిగోండి సార్ అని చెప్పి వడ్డిస్తూ ఉంటుంది. పర్లేదు సోని, నాకు సరిపోయింది అని అంటారు. సార్, మీరు ఇంత హ్యాండ్సమ్గా ఉన్నారు, ఇది తింటే ఇంకా హ్యాండ్సమ్గా అవుతారు అని కావాలని మాట్లాడుతూ ఉంటే ఇంకా యువరాజ్ ఏమో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా సోని యువరాజ్ ఇద్దరూ ఇంకా రోజు పరిచయం పెంచుకుంటూ ఉంటారు. ప్రాజెక్ట్స్ అన్నిటినీ ఇంకా సోనీకే అప్పచెప్తూ ఉంటాడనమాట యువరాజ్. సార్, మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి, నేనున్నాను కదా, నేను చెప్పిన చోట మీరు కళ్ళు మూసుకొని సంతకం చేస్తే చాలు సార్ అని అంటుంది సోని. ఓకే, నీపై నాకు ఆ నమ్మకం ఉంది సోని. అప్పుడే కరెక్ట్గా దివ్యాంక సోనీకి కాల్ చేస్తుంది. దివ్యాంక సోనీ కాల్ చేయడం వల్ల సోనీ పక్కకి వచ్చి, హలో మేడం చెప్పండి అని అంటుంది. చూడు, ఇవాళ ఆ కౌశికికి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ వస్తుంది. దానికి టీం లీడ్గా ఆ యువరాజే ఉన్నాడు కాబట్టి వాడు చెక్స్పై సైన్ చేస్తేనే ఫండ్ రిలీజ్ అవుతుంది. కాబట్టి వాళ్ళు కేవలం అవమానపడ్డమే కాదు, ఆ కౌశికి ఏ ఫ్యామిలీ అండ చూసుకొని ఇంతలా పొగరుగా బిహేవ్ చేస్తుందో ఆ ఫ్యామిలీనే తనకి ఒక్కొక్కరు దూరం అయ్యేలా చేస్తా. ఇప్పుడు నువ్వు ఆ చెక్ని ఖచ్చితంగా తీసుకువెళ్ళి డమ్మీ చెక్పై సంతకం చేయించు. ఆ ఫోర్జరీ చెక్నే వాళ్ళకి ఇచ్చేలా చేయి. అప్పుడు చెక్ బౌన్స్ అయిందని యువరాజ్ని అరెస్ట్ చేయిస్తారు. యువరాజ్ అరెస్ట్ అయితే అప్పుడు తను తట్టుకోలేదు.
కౌశికి కుల్లి కుల్లి ఏడవడమే నేను చూడాలి అని అంటారు. మేడం, కానీ ఇప్పుడిప్పుడే కదా మాటలు స్టార్ట్ అయ్యాయి, అప్పుడే మీరు ఇలా చెప్తున్నారేంటి అని అంటారు. సోనీ, మీనన్ భాయ్ కూడా ఇదే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే యువరాజ్ మీనన్ భాయ్ మాటలే వినటం లేదంట. అందుకే ఇలా డిసైడ్ అయ్యాడు. యువరాజ్ని అరెస్ట్ చేస్తేనే మీనన్ భాయ్ వాడిని డైరెక్ట్గా డీల్ చేసుకుంటాడు. నేను చెప్పించేయి అని ఇంకా ఒక ఫేక్ చెక్పై యువరాజ్ని దగ్గరికి తీసుకెళ్ళి, సార్ ఇదిగోండి సార్, ఇది చాలా ఇంపార్టెంట్ చెక్ సార్, దీనిపై మీ సైన్ ఖచ్చితంగా ఉండాలి, మీరు ఎండీగా చేస్తున్న ఫస్ట్ సైన్ కదా సార్ అని చెప్పి ఇంకా అలా చూపించేసరికి ఒక్కసారిగా ఆ చెక్ని చూసుకోకుండా, అంటే సోనీ చెప్తుందని కొంచెం కూడా చూసుకోకుండా సైన్ చేసేస్తాడు యువరాజ్. సైన్ చేయగానే అమ్మయ్యా ఇప్పుడు హ్యాపీగా ఉంది అని ఆ సోనీ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ పాస్ అవుతాయి. జగదాత్రి, కేదార్ ఇద్దరు ఇంకా అలా స్కూల్కి వెళ్ళి వస్తున్నట్టు నటిస్తూ కొన్ని ఆపరేషన్స్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. నిషిక ఏమో, లేదు, నేను ఎలా అయినా వీళ్ళిద్దరిని ఇంట్లోండి బయటికి గెంటేయాలి, కానీ నాకు కుదరటం లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, వీళ్ళిద్దరిని ఎలా బయట పెట్టాలి, ఎప్పుడు చూడు స్కూల్ అని చెప్తారు వెళ్తారు, కానీ ఎప్పటికో వస్తారు, అసలు ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావటం లేదని ఆలోచనలో పడుతుంది. అసలు స్కూల్లో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇది నిజంగా ఒక టీచరా, వెళ్ళి తెలుసుకుంటాను అని నిషిక స్కూల్కి అయితే బయలుదేరుతుంది. ఇంక స్కూల్లో సెక్యూరిటీ గార్డ్, ఏంటి నేను వస్తే నమస్తే పెట్టవా అని అడుగుతుంది నిషిక. ఎవరు నువ్వు అని అడుగుతారు. ఏంటి, నేను జగదాత్రి వాళ్ళ అక్కని అని అంటారు. జగదాత్రియా? జగదాత్రి ఎవరు అని అంటారు. ఈ స్కూల్లో ఎప్పటి నుండో పనిచేస్తున్న జగదాత్రి నీకు తెలీదా అని అంటుంది నిషిక. చూడండమ్మా, ఇక్కడ జగదాత్రి అనే పేరుతో ఏ టీచర్ లేరు, నేను ఇక్కడ 20 ఏళ్ళ నుండి పనిచేస్తున్నాను అని అంటారు. ఒకసారి ఫోటో చూడు అని నిషిక ఫోటో చూపిస్తుంది. అయినా సరే ఆ సెక్యూరిటీ గార్డ్, లేదు, ఈ అమ్మాయిని నేను ఇక్కడ ఎప్పుడు చూడలేదు అని చెప్పేసరికి ఒక్కసారిగా నిషిక షాక్లో ఉండిపోతుంది. అంటే వీళ్ళు ఇంట్లో వాళ్ళని స్కూల్కి వెళ్తున్నానని చెప్పి మోసం చేస్తున్నారనమాట. జగదాత్రి, దొరికావే. ఇన్ని రోజుల నుండి నీ గురించి కౌశికి వదినకి ఎలా బ్యాడ్ చేయాలా అని ఎంతో ఆలోచించా, కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. స్కూల్కి వెళ్లకుండా ఎక్కడికి వెళ్తున్నారని ఒక్క మాట అడిగితే చాలు, ఖచ్చితంగా నిన్ను కౌశికి వదిన మెడ పట్టుకొని బయటకు గెంటేస్తుంది. నాకు కావాల్సింది అదే కదా అని ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి నిషిక ఇంటికి బయలుదేరుతుంది. వదిన, మావయ్య గారు, అత్తయ్య గారు, అందరూ రండి అని చెప్పి అందరినీ పిలుస్తుంది. ఇంకా జగదాత్రి, కేదార్, సుధాకర్, కౌశికి, వైజయంతి, యువరాజ్ అందరూ ఇంకా కిందికి వస్తారు. ఏమైంది నిషి అని అడుగుతారు యువరాజ్. చెప్తాను యువరాజ్, ఖచ్చితంగా చెప్తాను. ఏమ్మా టీచర్, ఏంటి సార్, పీటీ సార్, మీరిద్దరూ స్కూల్కి వెళ్ళి ఇవాళ హాలిడేని రెస్ట్ తీసుకుంటున్నారా, లేకపోతే లీవ్ అని రెస్ట్ తీసుకుంటున్నారా అని అడుగుతుంది. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారు జగదాత్రి, కేదార్. ఏం మాట్లాడుతున్నారు అని అడుగుతుంది జగదాత్రి. చెప్తా, నువ్వు ఎంత పెద్ద ప్లాన్ వేశావో, ఈ ఇంట్లో ఉండడానికి ఎంతలా ట్రై చేసావో నేను చెప్తా. వదిన, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అసలు ఇది స్కూల్లో అనేలోపు అప్పుడే కరెక్ట్గా ఇంటికైతే జగదాత్రి వాళ్ళ ఇంటికి పోలీసు వస్తారు. పోలీసులను చూసి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుందన్నమాట కౌశికి. ఇన్స్పెక్టర్ గారు, ఇలా వచ్చారేంటి అని అడుగుతారు. మేడం, మేము వచ్చిన కారణం ఏంటి అంటే మీ వజ్రపాటి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి సంబంధించిన ఎండి మిస్టర్ యువరాజ్ని అరెస్ట్ చేయడానికి వచ్చామని అంటారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఏం మాట్లాడుతున్నారు మీరు, ఆయన తన్ని అరెస్ట్ చేయడం ఏంటి అని అంటుంది నిషిక. అవును, మా అబ్బోడేం తప్పు చేస్తుండాడు అని అడుగుతుంది వైజయంతి. చూడండి, మీరు ఒక క్లయింట్కి ప్రాజెక్ట్ని ఒప్పుకున్నారు. ప్రాజెక్ట్ని ఒప్పుకొని మీరు ఆ ప్రాజెక్ట్ చేయడానికి ఫండ్స్ రిలీజ్ చేయాలి, దానికి చెక్ని ఇష్యూ చేశారు. కానీ అది ఒక డమ్మీ చెక్, ఆ చెక్ బౌన్స్ కూడా అయింది. కావాలంటే చూడండి, చెక్ బౌన్స్ అయింది కాబట్టి ఇంత పెద్ద ఫ్రాడ్ చేసినందుకు సెక్షన్ 441 కింద మేము అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి ఇంకా అలా యువరాజ్ని అయితే అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటే, అక్క నేనే తప్పు చేయలేదక్క,
నేనంతా చూసుకుని సైన్ చేశానక్క అని అంటాడు యువరాజ్. ఒక్క నిమిషం ఇన్స్పెక్టర్ గారు, ఎక్కడో ఏదో తప్పు జరిగింది, మాకు కొంచెం టైం ఇవ్వండి అని అంటుంది జగదాత్రి. మేడం, మీరేం మాట్లాడుకున్నా పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడుకోండి, అంతేకాని ఇక్కడ మాత్రం కుదరదు. ఇతన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేయాల్సిందే. ఇంత పెద్ద ఫ్రాడ్ చేసిన ఫ్రాడ్స్టర్ని ఇంకా ఇక్కడ ఉంచకూడదని చెప్పి ఇంకా అలా పోలీస్ అయితే యువరాజ్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. నిషిక వెంటనే, ఏయ్ ఇదంతా నువ్వే చేసావు కదా అని అంటుంది. నిషి, నీ బ్రెయిన్ ఏమైనా పోయిందా? నేనెందుకు చేస్తాను అని అంటుంది జగదాత్రి. ఏంటమ్మా, మాట్లాడితే చాలు ఎప్పుడు జగదాత్రినే చేసింది అంటావు. చేసేదంతా మీరు చేసి జగదాత్రిపై నిందలు వేస్తే ఈసారి నేను మాత్రం ఊరుకోను అని అంటారు సుధాకర్. అది కాదు మావయ్య గారు, యువరాజ్ ఏ తప్పు చేయలేదు అని అంటారు. ఏమో, వాడిపై నాకైతే నమ్మకం లేదు. వాడు క్రిమినల్ పనులే చేసినవాడు, ఫ్రాడ్ చేయలేదా అని అంటారు సుధాకర్. లేదు బాబాయ్, వాడు ఇంట్లో ఉన్నట్లు ఉండటం లేదు, ఆఫీస్లో నిజాయితీగానే ఉంటున్నాడు. కానీ ఏం జరిగిందో నాకు అర్థం కావటం లేదు. అదంతా నేను తెలుసుకోవాలి అని ఫిక్స్ అవుతుంది కౌశికి. ఇంకా జగదాత్రి కేదార్ అయితే పక్కకి వచ్చి ఆలోచనలో పడతారు. యువరాజ్ చూస్తుంటే నిజాయితీగా ఉన్నాడని అనిపిస్తోంది కేదార్, కానీ ఇలా ఎలా ఇరుక్కున్నాడు అని అంటుంది జగదాత్రి. నాకు అదే డౌట్గా ఉంది దాత్రి, ఏమై ఉంటుంది, ఒకసారి ఆఫీస్కి వెళ్ళి చెక్ చేద్దాం దాత్రి అని ఇంకా జగదాత్రి కేదార్ ఇద్దరు అయితే ఆఫీస్కి బయలుదేరుతారు. ఆఫీస్కి వెళ్ళగానే ఇంకా అక్కడ సోనీ అయితే కనబడదనమాట. ఆఫీస్లో యువరాజ్కి ఎవరు క్లోజ్గా ఉంటారు, అసలు యువరాజ్ మ్యాటర్ని టీంని మొత్తం లీడ్ చేసేది ఎవరు అని అడిగేసరికి తను సోనీ పిఏగా ఉంది అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. ఏంటి సోనియా? తను ఎక్కడుంటుంది, తన ఇల్లు ఎక్కడని అడుగుతారు. తన అడ్రస్ ఇది మేడం అని చెప్పేసరికి ఇంకా అలా సోనీ దగ్గరికి అయితే బయలుదేరుతారు జగదాత్రి కేదార్. బయలుదేరేసరికి సోనీని చూసి ఒక్కసారిగా జగదాత్రి కేదార్ ఇద్దరు షాక్ అయిపోతారు. ఎందుకంటే తను సోనీ కాదు, తను మీనన్ రైట్ హ్యాండ్ టీనా. ఒకప్పుడు నిషికాని కూడా వచ్చి తను కావాలని చంపాలి అని ట్రై చేసిన అప్పుడు చేతిపై షూట్ చేస్తుంది కదా హ్యాండ్ పైన జగదాత్రి, అదంతా గుర్తు చేసుకుంటుందన్నమాట జగదాత్రి. గుర్తు చేసుకొని ఒక్కసారిగా ఇంకా వస్తుంది ఆ టీనా దగ్గరికి, అలియాస్ సోనీ దగ్గరికి. ఏయ్ ఎవరు మీరు అనేసరికి సోనీ చెంప పగల కొడుతుంది జగదాత్రి. ఏయ్ ఎందుకు నన్ను కొడుతున్నా? ఏయ్ నువ్వు మీనన్ రైట్ హ్యాండ్ అని నాకు బాగా తెలుసు, ఇప్పుడు నేనేంటో నీకు చూపిస్తాను కేదార్ అని అంటారు. ఇంకా వెంటనే అలా ఒక లాఠీ పట్టుకొని కర్ర పట్టుకొని ఆ సోనీని బాగా కొట్టి, కావాలని యువరాజ్ నిందులో ఇరికించావు కదా, నిజం చెప్పు అని అడుగుతారు. నాకేం ఏయ్ ఇంకొక్క మాట ఎక్స్ట్రాగా మాట్లాడావో చంపేస్తా, నిజం ఒప్పుకున్నావా అని చెప్పి ఇంకా తన్నైతే డైరెక్ట్గా తీసుకెళ్తారనమాట. తీసుకెళ్ళి ఇంకా నిజాలన్నీ ఒప్పించి చాలా క్లియర్గా యువరాజ్ ఎలాంటి తప్పు చేయలేదని డిసైడ్ చేస్తారు జగదాత్రి అండ్ కేదార్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.